యాగ్పూర్లోని ఒక ప్రదేశం. అక్కడ ఒక పురాతన విరిగిపోయిన ఇటికెల గోడ ఉంటుంది. చూడ్డానికి అది ఒక పాత గోడలా ఉంటుంది. కాని ఊర్లో పెద్దవాళ్ల మధ్యలో ఒక గుసగుస నడుస్తూ ఉంటుంది. ఆ గోడ నిజం చెప్తుందని. కాని దాని గురించి ఎవరికీ తెలీదు. నితిన్ ఊర్లో ఒక అనాథ పిల్లాడు. పట్నంలో కాలేజీలో చదువుతుంటాడు. తన కలేమిటంటే బాగా చదువుకొని గొప్పవాడు కావడం. కాని తన జీవితం అంత సులభం కాదు. ఒరే అనాథ, నీకు కనీసం తండ్రి పేరు కూడా లేదు. నువ్వేమో చదవటానికొచ్చావా? చూడండి, నాకు మా నాన్న పేరు ఉన్నా లేకపోయినా దానితో మీకు సంబంధం లేదు. ఇక నేనిక్కడ ఉండటం గురించంటారా? నేను మీకు చెప్తున్నాను, చదువనేది అందరి హక్కు. ఓయ్, ఎక్కువగా మాట్లాడక అర్థమైందా? వెళ్ళిక్కడ్నుంచి. ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఏంటో. ఆ మాట విని నితిన్ మనసు కృంగిపోతుంది. తను తన బ్యాగ్ని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా కాలేజ్ గేట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఎప్పుడూ నేనే ఎందుకు? నేనసలేం చేశాను? నేను బతకాలని అనుకుంటున్నాను. తను ఒక చెట్టు కింద కూర్చుని తలదించుకుని ఉంటాడు. అప్పుడే రోడ్డు మీద ఉన్నట్టుండి గట్టిగా బ్రేక్ ఇంకా టైర్ల శబ్దం వినిపిస్తుంది. అరే, ఎవరో మహిళకి యాక్సిడెంట్ అయింది. చూడండి చూడండి. రోడ్డు మీద జరిగిన హడావిడి ఇంకా గందరగోళం విని నితిన్ పరిగెత్తుతూ అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్తాడు. తను చూసేసరికి ఒక ఆవిడ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. తప్పుకోండి, ఆవిడ ఊపిరి తీసుకుంటోంది, త్వరగా నీళ్లు తీసుకురండి. ఆవిడ కళ్లల్లో భయం కనిపిస్తుంది. మొహం తెల్లబడి పెదాలు వణికిపోతూ ఉంటాయి. ఎవరు? నేనెక్కడున్నాను? గోడ ఎక్కడుంది? నా బిడ్డ. ఈవిడ పరిస్థితి అస్సలు బాలేదు. ఈవిడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. చుట్టుపక్కల వాళ్ల సహాయం తీసుకుని నితిన్ ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి పరీక్ష చేయిస్తాడు. దెబ్బలైతే ఎక్కువగా తగల్లేదు, కాని షాక్కు గురయ్యారు. ఈవిడ్ని ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే డాక్టర్ గారు, నేను చూసుకుంటాను. నితిన్ ఆవిడిని తన చిన్న ఇంటికి తీసుకొస్తాడు. తన దగ్గర ఎక్కువగా ఏమీ లేదు, కాని మనసు చాలా పెద్దది. తననుకుంటాడు, కనీసం ఈ సాకుతోనైనా 4 రోజులు తనతో ఎవరైనా ఉంటారు అని. ఇంతకీ మీ పేరేంటి? నా పేరా? అది నా పేరు. బహుశా మీకు మీ పేరు కూడా గుర్తులేనట్టుంది. కానీ మరేం పర్లేదు, నేను మీకు కొత్త పేరు పెడతాను. ఇవాల్టి నుంచి మీ పేరు సరిత, సరేనా? సరిత. సరిత. రోజులు గడుస్తాయి. నితిన్ పని నుంచి తిరిగొస్తే సరిత తన కోసం టీ పెట్టిస్తుంది. రాత్రివేళ కథలు కూడా చెప్తుంది. ఇద్దరి జీవితాల్లో ఒక విచిత్రమైన ప్రశాంతత నెలకొంటుంది. కాని అప్పుడే ఒకరోజు, నితిన్, నీకు తెలుసా, నాకిప్పటికీ కూడా ఎవరో నా కోసం ఎదురుచూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు? నా కొడుకు. తను తప్పిపోయినప్పుడు చాలా చిన్నవాడు. నిజానికి నాకేం పెద్దగా గుర్తులేదు. నా బిడ్డ గురించి నాకంతా గుర్తుంది. సరిత మాటలు విన్నాక నితిన్ సైలెంట్ అయిపోతాడు. సరిత మనసులో ఇంకా గాయముందని అనిపిస్తుంది. సరిత తన వస్తువుల్లో నుంచి ఒక ఫోటో తీస్తుంది. దానిని నితిన్కి చూపిస్తుంది. అది చూసినప్పుడు నితిన్కి ఏదో గుర్తొస్తుంది. చూడు, తనే నా కొడుకు. వెనుక చూడు, అది ఒక గుడి. నాకు తెలిసి తనక్కడే ఎక్కడో ఉంటాడు. నితిన్ ఫోటోని చేతిలోకి తీసుకుంటాడు. ఫోటోలో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. తన వెనక ఒక విశాలమైన రాళ్ల గుడి ఉంటుంది. కాని నితిన్ దృష్టి ఫోటోలోని ఒక మూలన పడుతుంది. తనకక్కడ మాట్లాడే గోడ కనిపిస్తుంది. ఇది మా ఊర్లో ఉన్న అడవిలోని పెద్ద మందిరం. నిజమా? నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లగలవా? కాని ఆ చోటు కాస్త నిర్మానుష్యంగా, రహస్యమయంగా ఉంటుంది. ఆ చోటు ఎలా ఉన్నా సరే నన్ను అక్కడికి తీసుకెళ్ళు నితిన్. నాకీ లోకంలో ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నా నాకు వాళ్లు గుర్తులేరు. ఇప్పుడు నాకున్న ఆఖరి నమ్మకం ఇదే. నేను తన కోసం వెతకాల్సిందే. సరిత పరిస్థితి చూశాక నితిన్ మనసు కరిగిపోతుంది. సరిత కోల్పోయిన తన బిడ్డ మీద చూపిస్తున్న ప్రేమ గురించి అనుభూతి చెందుతాడు. సరే, నేను తీసుకెళ్తాను. మనం తప్పకుండా ఆ అడవిలోకి వెళ్దాం. మీ బిడ్డ గురించి తెలుసుకుందాం కూడా. మనకి ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే అది మాట్లాడే మాయాగోడ. అది మన భూత, వర్తమాన, భవిష్యత్తు గురించి అన్ని నిజాలు చెప్తుంది. ఏంటి, నిజంగానా? అందుకే మీరు కంగారు పడకండి. మనకి ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తుంది. నితిన్ మాటలు విన్న తర్వాత సరిత కళ్లల్లో ఒక ఆశ కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లు చీకట్లో ఉండి ఉన్నట్టుండి వెలుగులోకొచ్చినట్టు.
సరే, అయితే మనం అక్కడికి రేపే వెళ్దాము. నేను ఇంకా ఎదురు చూడలేను. సరే, నిజానికి ఆ గుడికి వెళ్లే దారి అంత సులభమైనది కాదు, కాని నేను చూసుకుంటాను. ఇది నా మాట. తెల్లవారగానే సరిత ఇంకా నితిన్ అడవిలోకి ప్రయాణిస్తారు. సరితకి తన మనసులో కొడుకు కనిపిస్తాడనే ఆశ మొదలవుతుంది. తనకి మనసులో అనిపిస్తుంది, ఇవాళ తనకి దూరమైన తన కొడుకు తిరిగి దక్కుతాడు అని. ఓరి నాయనో, ఈ దారి చాలా గందరగోళంగా ఉంది, భయంకరంగా ఉంది. అవును, కాని ఈ దారిలోనే మనం గుడి దగ్గరికి చేరుకుంటాం. మనం ఇలాగే ముందుకు వెళ్ళాలి. నితిన్ ఇంకా సరిత వెళ్తూ ఉంటారు. అప్పుడే మేఘాలు గర్జిస్తాయి. మండుటెండలో ఉన్నట్టుండి చీకటి కమ్ముతుంది. చల్లని గాలులతో పాటు వర్షం మొదలవుతుంది. భగవంతుడా, ఇదేంటి? ఉన్నట్టుండి ఈ వాతావరణం ఎందుకు మారింది? బహుశా మనం త్వరగా ముందుకు వెళ్ళాలి. ఇద్దరూ గుడివైపుకి వెళ్తూ ఒక గుహను చూస్తారు. గుహ లోపల చీకటిగా నీటి చుక్కల శబ్దం, గాలి శబ్దం వినిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నితిన్ బయటికొస్తాడో తను చూసేసరికి సరిత ఎక్కడా లేదు. సరితగారు, సరితగారు! అరే, ఈవిడెక్కడికి వెళ్ళిపోయింది? చీకటైతే ఇంకా దట్టంగా మారుతోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? తను అటూ ఇటూ వెతుకుతాడు. గుహలోకి వెళ్లి పిలుస్తాడు. కాని సమాధానం రాలేదు. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒకవేళ ఆవిడ ఏదన్నా సమస్యలో ఇరుక్కుందా? ఏం చెయ్యాలి? సరిత గారి కోసం వెతికితే గుడికి చేరుకోలేను. లేదు, బహుశా ఆవిడ నాకు అక్కడ కనిపిస్తుందేమో. నితిన్ పరిగెత్తుకుంటూ గుడి విశాలమైన వాకిలికి చేరుకుంటాడు. గాయపడుంటాడు. తన చేతులు కాళ్ల నుంచి రక్తం కారుతుంటుంది. తను చూసేసరికి ఎదురుగా మాయా గోడ ఉంటుంది. వర్షంలో కూడా గోడ రహస్యంగా మెరుస్తూ ఉంటుంది. నితిన్ ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా గోడ దగ్గరకు చేరుకుంటాడు. ఆ గోడతో ఇలా అంటాడు, నిజంగానే నువ్వు నిజం చెప్తే మా అమ్మ లాంటి సరితని నా దగ్గరికి పంపించు, పంపించు. పాపం నితిన్ మనస్ఫూర్తిగా వేడుకుంటాడు. అప్పుడే గుడి వెనక నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. అది సరిత శబ్దం. సరితగారు! తను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చూసేసరికి సరిత చీర తడిసిపోయుంటుంది. కాళ్ల నుంచి ముళ్ళు గుచ్చుకున్న కారణంగా రక్తం కారుతుంటుంది. మీకేమైంది? ఈ పరిస్థితి ఎలా వచ్చింది మీకు? గుహలో నేను పడిపోయాను బాబు. నేను స్పృహ తప్పాను. ఆ కారణంగా నాకు ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడైతే స్పృహ వచ్చిందో వెంటనే ఇక్కడికి వచ్చాను. సరితకి ఏదైతే జరిగిందో అది విని నితిన్ మనసు కృంగిపోయింది. తను సరితకి ఆసరా ఇచ్చి గోడ దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడే సరిత ఇంకా నితిన్ చేతుల రక్తం గోడ మీద పడి ఉన్నట్టుండి గోడ మీద ఒక మొహం కనిపిస్తుంది. ఇదేంటి? ఇది ఆ భగవంతుడి ఆకృతి. అప్పుడే ఉన్నట్టుండి గోడలో నుంచి మాట వినిపిస్తుంది. సరిత, నీ కొడుకు తప్పిపోలేదు. తను నీ పక్కనే ఉన్నాడు. నితిన్ ఊపిరి ఆగినట్టవుతుంది. గోడ మీద ఒక చిన్న పిల్లాడు, ఒక మహిళ దృశ్యం కనిపిస్తుంది. ఆ బిడ్డ ఇంకెవరో కాదు, నితినే. తనకు ఆ దృశ్యంలో కనిపిస్తుంది చిన్నప్పుడు తను సరిత నుంచి ఎలా దూరమయ్యాడు, ఎలా పెద్దవాడయ్యాడని. అంటే దీనర్థం నేను మీ కొడుకునా? అంటే ఇన్ని రోజుల నుంచి నేను మా అమ్మతోనే ఉన్నానా? నేను మా అమ్మకి సేవ చేశానా? నా బిడ్డ, నేను మీ అమ్మని, నువ్వు నా కొడుకువి, నా ప్రాణం నువ్వు నితిన్. ఇక చివరికి సరిత ఇంకా నితిన్ ఒకరినొకరు గట్టిగా హత్తుకుంటారు. వర్షం, గోడ గుసగుస, గుడిలోని గంటలు అన్నీ ఒక్కసారిగా ఆశీర్వదిస్తుంటాయి. మొత్తానికి మాట్లాడే మాయా గోడ వల్ల ఎన్నో ఏళ్లుగా విడిపోయిన తల్లి కొడుకులు కలుస్తారు.